న్యూస్ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లిలో పెను ప్రమాదం తప్పింది. రేపల్లె నుంచి గుంటూరు వెళ్తున్న ఐఆర్ఈఎఫ్ నర్సింగ్ కాలేజ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే విద్యార్థులను కిందకి దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరుకు పరీక్ష కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎక్కడ బస్సు ఇది? రైట్, ఇక బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లిలో ఒక ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. అయితే రేపల్లె నుంచి గుంటూరు వెళ్తున్న ఐఆర్ఈఎఫ్ నర్సింగ్ కాలేజ్ కి సంబంధించిన బస్సులో కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయడం కోసం వెళ్తున్నారు. దగ్గర సుమారు 30 మంది విద్యార్థులు బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే విద్యార్థులను కిందకి దిగిపోమని ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా చెప్తున్నారు. బస్సుని ఇంతకు ముందే చెక్ చేసుకోలేదా? ఒకవేళ చెక్ చేసుకుంటే ఎటువంటి ఇదిని అందులో వాడడం చూస్తున్నాం? రత్న బాపట్ల జిల్లా రేపల్లె సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్ కాలేజీకి చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఒక బస్సులో, అంటే నర్సింగ్ కాలేజీ విద్యార్థులు వీళ్ళంతా కూడా గుంటూరులో ఈరోజు పరీక్ష ఉండటంతో ఉదయం సమయంలోనే బస్సులో బయలుదేరారు. అయితే బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే బస్సులో మంటల్ని విద్యార్థులు గుర్తించడం, వెంటనే అప్రమత్తమై విద్యార్థులంతా కూడా కిందకు దిగిపోవడం జరిగింది. అయితే వాళ్ళు దిగేలోపే సగం బస్సు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులంతా కూడా కిందికి దిగిపోయిన తర్వాత బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైనట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బస్సు ఎందుకు ఇలా జరిగిందనే దానికి సంబంధించి డ్రైవరు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందనే విధంగా కూడా డ్రైవర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బస్సు బయలుదేరేటటువంటి సమయం ముందు చెక్ చేసినటువంటి పరిస్థితి లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగింది అనే విధంగా కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ కనుక విద్యార్థులు కనుక ఆ బస్సుకు సంబంధించినటువంటి ఫైర్ని కనుక గుర్తించకపోతే తీవ్రమైనటువంటి ప్రమాదమే జరిగేది అనే విధంగా కూడా అందరూ అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం 30 మంది విద్యార్థులు ఒక నర్సింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు ప్రాణాపాయం లేకుండా బయటపడటంతో అందరూ అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ఈ కాలేజీ బస్సులకు సంబంధించినటువంటి చెకింగ్లు అనేది ప్రతిసారి ఆర్టీఏ అధికారులు చేస్తాము అనే విధంగా చెప్తున్నప్పటికీ ప్రమాదాలు జరిగిన తర్వాత అప్రమత్తం అవడం తప్పితే ప్రమాదాలు జరగక ముందు ఎక్కడా కూడా చెకింగ్లు చేయకపోవడం పైన కూడా విమర్శలు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే అనేక ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1-2 ఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా పార్టీ అధికారులు వీటికి సంబంధించి వాటిపైన దృష్టి పెడతారనే విధంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.